హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము డాల్టన్ యోజన పద్ధతి గురించి నేర్చుకుందాము. మనకు ముఖ్యంగా శిక్షణ పద్ధతులు అనేవి ఏ రకంగా నేర్చుకోవాలి అనేది చూసుకోవాలి. టెట్ కావచ్చు, టీఆర్టీ కావచ్చు, టెట్ కమ్ టీఆర్టీ కావచ్చు, దేనికైనా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మెథడాలజీ. అటువంటి మెథడాలజీ మీద ఎవరైతే గ్రిప్ చేస్తారో వారు ఖచ్చితంగా ఉద్యోగాల్లో అయితే ఉంటారు. ఈ డాల్టన్ యోజన అంటే ఒక డాల్టన్ యోజన అనేది కాదు, ప్రత్యక్ష పద్ధతి కావచ్చు, పరోక్ష పద్ధతి కావచ్చు, ఆగమన విధి కావచ్చు, అలానే నిగమన విధి కావచ్చు, పూర్తిగా మాంటిసోరీ పద్ధతి కావచ్చు, ఫ్రోబల్ యొక్క కిండర్ గార్డెన్ పద్ధతులు కావచ్చు. ఆ పద్ధతుల్ని ఏ రకంగా మనము చదవాలి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే, ముందుగా యోజన ఏంటి, అసలు దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి, విషయ ప్రవేశ ఏంటి, దాన్ని ఎవరు నిర్ధారించారు, ఆ పద్ధతిని ఎవరు ప్రతిపాదించారు, తర్వాత ఆ పద్ధతి యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ పద్ధతికి సంబంధించిన ఉద్దేశం ఏంటి, తర్వాత ఆ పద్ధతికి సంబంధించిన సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఆ సిద్ధాంతాలు ఏంటి, ఆ తర్వాత పద్ధతి యొక్క కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది, ఆ పద్ధతి వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. ఇట్లాగా మనము ఏదైనా ఒక పద్ధతి గురించి మాట్లాడుకునేటప్పుడు క్లియర్గా స్పష్టంగా తెలుసుకోవాలి, డీప్గా చదవాల్సిందే. ఎందుకంటే మనకి డిఎస్సిలో కావచ్చు, టెట్ కమ్ టీఆర్టీలో కావచ్చు 20 మార్క్స్ అండి. 20 మార్క్స్ దేనికి, మెథడ్స్కి. అంటే 40 బిట్లు టచ్ చేస్తాడండి. ప్రతి టాపిక్ నుంచి కూడా బిట్ టచ్ చేసే అవకాశం అయితే ఉంది. అందుట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే డాల్టన్ యోజన. అలానే శిక్షణ పద్ధతుల్లో ప్రతి పద్ధతి కూడా మోస్ట్ ఇంపార్టెంటే. इस शताब्दी के प्रारंभ में मॉन्टेसोरी शैक्षिक विचारों से प्रभावित होने वाले व्यक्तियों में अमेरिका की तरुण शिक्षिका मिस हेलन पार्कहर्स्ट भी थी. एक ग्राम विद्यालय कार्य करते समय उसे 8 विभिन्न कक्षाओं के 40 बच्चों को शिक्षा देनी पड़ती थी. मॉन्टेसोरी के समान कक्षा शिक्षण को अनुपयुक्त समझने के कारण वह एक ऐसी योजना के निर्माण में तल्लीन हो गई जो बालकों के शिक्षण के लिए हर दृष्टि से उपयोगी सिद्ध हो सके. अनेक वर्षों के अथक परिश्रम के बाद 1919 में डाल्टन नगर के डाल्टन हाई स्कूल में अपनी नवनिर्मित योजना के क्रियान्वित करके 1920 में पूर्ण किया था. इसी योजना को डाल्टन योजना, ప్రయోగశాల విద్యాలయ యోజన, డాల్టన్ ప్రయోగశాల యోజన. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ సిస్టంలో ఏది 20th సెంచరీలో జరిగిన అంశం ఏంటి అంటే, అంతకుముందు మాంటెసోరీ పద్ధతి అనేది ఒకటి వచ్చింది. అయితే ఆ మాంటెసోరీ పద్ధతితో ప్రభావితమైన హెలెన్ పార్క్హర్స్ట్, ఎవరండి, హెలెన్ పార్క్హర్స్ట్ అనే ఒక శిక్షణ శాస్త్రి తాను పనిచేస్తున్న గ్రామంలో 8 రకాల తరగతుల్ని 40 మంది విద్యార్థులకు బోధించేవారు అనమాట ఆవిడ. అయితే ఇక్కడ మనకి బిట్స్ ఏ రకంగా పడతాయి, ఆవిడ ఈ 40 మందిని డీల్ చేయాలి అంటే ఒక యోజన అనేది కావాలి అని చెప్పి ప్రాక్టికల్గా ఈవిడ ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత 1919లో డాల్టన్ అనే నగరంలో ఒక యోజన, డాల్టన్ అనే హై స్కూల్లో ఒక కొత్త క్రియాన్విత సిద్ధాంతాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. అదే 1920లో కంప్లీట్ అయింది. దీన్నే డాల్టన్ యోజన అంటాము. అలాగే ఇంకొక పేరు ప్రయోగశాల విద్యాలయ యోజన అంటాము. అలాగే ఇంకొక పేరు డాల్టన్ ప్రయోగశాల యోజన అని కూడా అంటాము. సో ఇక్కడ మనకు బిట్స్ రూపంలో పడే అంశాలు ఏంటి, डाल्टन योजना के प्रवर्तक कौन है, हेलन पार्कहर्स्ट. इन्होंने कितने कक्षाओं को कितने छात्रों पर विद्यालय में विद्यार्थियों को देखा, तो
అంటే ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఈ బిట్. 8 రకాల తరగతుల్ని ఆవిడ మెయింటైన్ చేసేవారు 40 మంది పిల్లల్ని. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అనేది చూస్తే డాల్టన్ యోజనకి ప్రవర్తక మిస్ హెలెన్ పార్క్హర్స్ట్. రెండోది ఏంటి అంటే డాల్టన్ యోజన ఏ ఇయర్లో మరి దీన్ని కంప్లీట్ చేశారు అంటే 1920లో కంప్లీట్ చేశారు. దాంతోపాటుగా ఇంకా ఇతర పేర్లు ఏంటి, డాల్టన్ యోజనకు సంబంధించిన ఇతర పేర్లు ఏంటి అనేది చూడండి. ఏంటి ఆ ఇతర పేర్లు? ప్రయోగశాల విద్యాలయ యోజన, డాల్టన్ యోజన ఒకటి, ప్రయోగశాల విద్యాలయ యోజన ఒకటి, డాల్టన్ ప్రయోగశాల యోజన ఒకటి. కంపల్సరీ అదర్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. మీనింగ్ ఆఫ్ డాల్టన్ ప్లాన్. డాల్టన్ ప్లాన్ యొక్క मीनिंग ఏంటి అసలు? డాల్టన్ యోజన బాలక్ సే एक प्रकार का समझौता है, దట్ మీన్ కాంట్రాక్ట్ అండి. ఇది పిల్లవాడి ద్వారాగా ఈ కార్యక్రమాలని ఈ యొక్క టైమింగ్లో ఈ పిల్లవాడితో ఈ పని చేసుకుంటాము అని చెప్పి పిల్లవాడి ద్వారాగా కాంట్రాక్ట్ని తీసుకోవడం అనమాట డాల్టన్ యోజన मीन, जिसके अनुसार उसे निश्चित समय में निश्चित कार्य करना पड़ता है. कार्य करने के लिए उसे सब प्रकार की सुविधा दी जाती है और उसे करने में पूर्ण स्वतंत्रता का उपभोग करता है. वह कार्य को संपन्न करने के लिए स्वयं या शिक्षक का परामर्श लेकर विभिन्न साधनों एवं विधियों का खोज करके प्रयोग करता है. इस प्रकार डाल्टन योजना शिक्षण की पद्धति नहीं वरना विद्यालय कार्य को इस प्रकार संगठित करने की एक विधि है, जिससे बालक स्वयं उद्देश्यपूर्ण स्वयं क्रिया में संलग्न हो. मिस हेलन पार्क्हर्स्ट ने अपनी योजना के अर्थ को स्पष्ट करते हुए कहा है कि डाल्टन प्रयोगशाला योजना शिक्षण की प्रणाली या पद्धति नहीं है. చూడండి, డాల్టన్ ప్రయోగశాల యోజన शिक्षण की प्रणाली या पद्धति नहीं है, बल्कि यह शैक्षिक पुनर्संगठन की एक विधि है जो सिखाने और सीखने के संबंध में क्रियाओं में एकता స్థాపిత करती है. సో ఇక్కడ మనము మీనింగ్లో చూసుకున్నట్లయితే డాల్టన్ యోజన అనేది ఒక కాంట్రాక్ట్ అని చెప్తున్నాము. దేని గురించి? పిల్లవాడికి ఎంత టైంలో ఎంత కార్యాన్ని కంప్లీట్ చేయాలి, ఒక వాడి ఆ టైంలో కంప్లీట్ చేయడమే కాకుండా తన యొక్క కార్యక్రమాన్ని క్రియారూపాన్ని కంప్లీట్ చేయడమే కాకుండా అది కూడా స్వతంత్ర రూపంతో తన యొక్క స్వయం క్రియాకలాపాలతో స్వయం ఆలోచన విధానంతో స్వయంగా ప్రేరణ కలిగించే విధంగా ఈ పద్ధతి ఈ యొక్క విధి. అయితే ఇక్కడ ఇది ఒక విధియో పద్ధతియో కాదు, పిల్లవాడు నేర్చుకోవడానికి ఒక ఖచ్చితమైన ఒక క్రియా రూపం అని చెప్పుకోవచ్చు. డాల్టన్ యోజన అంటే ఒక క్రియా రూపము, ఖచ్చితంగా ఉండాల్సిన ఒక కాంట్రాక్ట్ విధానము. ఒక నిర్ణీత సమయంలో పిల్లవాడు స్వయంగా అంటే దానికి సంబంధించిన డైరెక్షన్ మాత్రమే టీచర్ ద్వారాగా ఇస్తాడు. రిమైనింగ్ అంతా కూడా తనకు తానుగా నిర్మించుకుంటూ బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు అని చెప్పి ఇక్కడ డాల్టన్ యోజన ప్రయోగశాల గురించి చెప్పింది ఎవరు అంటే హెలెన్ పార్క్హర్స్ట్. ఎందుకంటే ఆవిడ కదా ప్రతిపాదకు. ఈ డాల్టన్ యోజన అనేది ఒక శిక్షణ పద్ధతి కాదు లేదా ప్రణాళి కాదు, శైక్షిక పునర్సంఘటన, శైక్షిక విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో పూర్తిగా స్వయం సిద్ధంగా నేర్చుకునే విధానమే, నేర్చుకునే క్రియాకలాపాలన్నీ కూడా పిల్లవాడు తన స్వయం ప్రతిపత్తితో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇది డాల్టన్ యోజన యొక్క మీనింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డెఫినేషన్ వస్తుంది చూసుకోండి. ఇక్కడ బిట్ రూపంలో పడే అవకాశం ఏంటి అంటే मीनिंग का अर्थ यह एक पद्धति या प्रणाली नहीं बल्कि शैक्षिक पुनर्संगठन का एक विधि అని చెప్పింది ఎవరు? హెలెన్ పార్క్హర్స్ట్ అండి. నేర్పించడానికి ఒక క్రియ రూపాన్ని, ఒక ఏ క్రియ అయినా సరే
క్లియర్గా స్పష్టంగా తనకు తానుగా నేర్చుకునే పద్ధతి ఏంటి అంటే డాల్టన్ యోజనలో మాత్రమే జరుగుతుంది. ఒక కాంటాక్ట్ విధానము డాల్టన్ యోజన అనేది పిల్లవాడితో ఒక రకమైన కాంటాక్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు? నిశ్చిత సమయంలో నిశ్చిత కార్యాన్ని కంప్లీట్ చేస్తాడు, అది కూడా వితౌట్ ఎనీ టీచర్. అంటే ఒక గైడర్ డౌట్ వచ్చినప్పుడు మాత్రమే అడుగుతాడు టీచర్ని. తర్వాత దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశానికి వచ్చేసరికి మిస్ రేనీ మరియు హెలెన్ పార్క్హర్స్ట్ ఇద్దరు కూడా ఈ యొక్క యోజన యొక్క ఉద్దేశాలన్నీ చెప్పడం అనేది జరిగింది. అసలు ఈ మిస్ రేనీ ఎవరు అనేది చూసుకోండి. మిస్ రేనీ ఎవరు? డాల్టన్ అసోసియేషన్ అంటే డాల్టన్ యోజనలో డాల్టన్ అసోసియేషన్, లండన్లో డాల్టన్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి సెక్రటరీగా వర్క్ చేసిన పర్సన్ మిస్ రేనీ అన్నమాట. ఈ మిస్ రేనీ ప్రకారంగా డాల్టన్ యోజనకు సంబంధించి రెండు ఉద్దేశాలు. ఎవరండి మిస్ రేనీ ఎవరు? లండన్లో డాల్టన్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సెక్రటరీ మిస్ రేనీ. ఈవిడ ప్రకారంగా మరి ఉద్దేశాలు రెండు ఉన్నాయి. ఏంటవి చూద్దాం. इसका उद्देश्य है आत्मविश्वास की वही स्वतंत्रता प्रदान करना है जो शिशु के रूप में विद्यालय जीवन में उसके लिए इतनी लाभप्रद सिद्ध हुई है. సో పిల్లవాడిలో ఆత్మవిశ్వాసాన్ని స్వతంత్ర రూపంగా చూడండి. ఉద్దేశం ఏంటి? పిల్లవాడిని ఆత్మవికాసం చేయాలండి. ఆత్మవికాసం చేయాలి. అది కూడా ఎట్లాగా? ఎవరో చెప్తూ కాదండి, ఇలా చేయి అలా చేయి కాదండి, ఆత్మవికాసం చేయాలి. అయితే ఎట్లాగా? స్వతంత్ర ప్రాతిపదికన చేయాలి, స్వతంత్రంగా చేసే విధంగా ఉండాలి. దాని గురించి విద్యాలయ జీవనంలో ఉస్కే లియే ఇతని లాభప్రద సిద్ధి అంటే విద్యాలయ ఎప్పుడైతే స్వతంత్రంగా ఆత్మవికాసాన్ని పెంచుకునే క్రియాకలాపాలు చేసే రీతిలో పిల్లవాడు ఉంటాడో అటువంటి సందర్భంలో విద్యాలయ జీవితంలో ఖచ్చితంగా అతనికి ప్రాఫిట్ పరంగానే ఉంటుంది. రెండో ఉద్దేశం ఏంటి? बालक को विद्यालय के पाठ्यक्रम के अनुसार साहित्यिक विषयों में पूर्णतया सुयोग्य बनाना. సాహిత్యక విషయాల్లో పాఠ్యక్రమంని బేస్ చేసుకుని విద్యాలయ యొక్క పాఠ్యక్రమంని బేస్ చేసుకుని పూర్తిగా ఒక సుయోగ్య బాలకగా మార్చడం. చూడండి రేణి యొక్క రెండు ఉద్దేశాలు ఏంటి? ఒకటి ఆత్మవికాసం చేకూర్చాలి. ఎవరిలో? పిల్లవాడిలో. ఏ రకంగా? స్వతంత్ర ప్రాతిపదికన తనకి తానుగా ఆత్మవికాసం చేసుకోవాలి. అది విద్యాలయ జీవనంలో ఖచ్చితంగా లాభప్రదంగా ఉంటుంది అని చెప్పి. రెండో ఉద్దేశం ఏంటి? ఎవరిని అనుసరించి? చూడండి రేనీని అనుసరించి. రేనీ ఎవరు? లండన్లో ఈ యొక్క డాల్టన్ అసోసియేషన్కి సెక్రటరీగా వర్క్ చేసిన పర్సన్ అన్నమాట. సో నెక్స్ట్ రెండోది ఏంటి? సాహిత్యాన్ని సంపూర్ణ విషయాలతో పాటుగా అంటే వాళ్ళ యొక్క సిలబస్ని బేస్ చేసుకుని సాహిత్య రంగంలో చాలా చక్కగా పూర్తిగా రాణించడం. తర్వాత హెలెన్ పార్క్హర్స్ట్ के अनुसार मिस पार्कहर्स्ट ने डाल्टन योजना के निम्नलिखित दो उद्देश्य बताए. डाल्टन योजना का उद्देश्य बालक और बालिकाओं को साधारण कक्षा में मिलने वाली जीवन की दिशाओं से पूर्णतया विभिन्न दशाओं में रखकर एक नए प्रकार के शैक्षिक समाज की रचना करना. అంటే విద్యాలయ సామాజిక జీవన్ का పునర్సంఘటన కన్నా అంటే ఇక్కడ పిల్లవాడిని లేదా బాలిక లేదా బాలక గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరినైనా సరే జనరల్గా ఉండే క్లాస్ రూమ్ యొక్క మెయింటెనెన్స్ నుంచి పూర్తిగా విభిన్నంగా ఇక్కడ క్లాస్ రూమ్ అనేది మారిపోతుంది. ఒక లైబ్రరీలా ఉంటుంది, ఇది ఒక సైంటిఫిక్ కేంద్రంలాగా ఉంటుందన్నమాట. సో ఆ పిల్లవాడిలో సామాజిక జీవితానికి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పరిచే విధంగా తయారు చేయాలి అని చెప్పి డాల్టన్ యోజన. సో ఇక్కడ ఉద్దేశాలు చూడండి. ఈవిడ ప్రకారంగా ఇంకొక ఉద్దేశం, ఈ యోజన का उद्देश्य विद्यालय और समाज में घनिष्ठ संबंध स्थापित करना. అంటే డాల్టన్ యోజన పూర్తిగా डाल्टन योजना का उद्देश्य संश्लेषणात्मक उद्देश्य है. यह एक ऐसी सरल
मितव्य विधि प्रस्तुत करती है जिसके द्वारा विद्यालय में समग्र रूप से समाज को సాదృశ్య కార్య कर सकता है. సో విద్యాలయంలో చదువుకునే పిల్లవాడు ఏ రకంగా ఉండాలో చెప్తున్నాడు. ఏ రకంగా అంటే సమాజాన్ని తీసుకొచ్చి విద్యాలయంలో పెట్టే విధంగా ఉంటుంది డాల్టన్ యోజన. అంటే సమాజానికి ఒక మాటతో చెప్పాలి అంటే పిల్లవాడిని आज का बालक कल का नागरिक है. बालक को नागरिक के तौर पे तैयार करना ही डाल्टन योजना का मुख्य उद्देश्य है. ఎవరు చెప్పారు? హెలెన్ పార్క్హర్స్ట్. మనకి పూర్తిగా ఇక్కడ రేని చెప్పిన ఉద్దేశాలు ఏంటి లేదా హెలెన్ పార్క్హర్స్ట్ చెప్పిన ఉద్దేశాలు ఏంటి? నిమ్నలిఖిత్ में से హెలెన్ పార్క్హర్స్ట్ का उद्देश्य क्या है? సో ఖచ్చితంగా లేకపోతే మిస్ రేని కౌన్ హై, మిస్ రేని का उद्देश्य क्या है, ఈ రకమైన క్వశ్చన్స్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ టాపిక్లో. పూర్తిగా డీప్గా వెళ్తే డాల్టన్ యోజన అంటే భాషా శిక్షణ టెక్స్ట్ బుక్లో ఓన్లీ ఏదో ఒక పేజ్ ఇచ్చేసాడు అంతే. కానీ దాన్ని సఫల్ శిక్షణని బేస్ చేసుకుని చదవాలి మనము. డీప్గా వెళ్తాడు ఈ యోజనని బేస్ చేసుకుని. సో ఈ యోజన కాదు, శిక్షణ సిద్ధాంతాలు అన్నీ కూడా సఫల్ శిక్షణ బేస్ చేసుకుని వెళ్ళాల్సిందే. కాబట్టి కొద్దిగా దీన్ని హోల్డ్ చేసి పక్కన పెట్టడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూస్తే డాల్టన్ యోజనకి సిద్ధాంత చూడండి. సిద్ధాంత కనుక చూసినట్లయితే ప్రిన్సిపల్ ఆఫ్ చూడండి బాలక్కి ప్రధానతకి సిద్ధాంత ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్స్ ప్రోడమిటీ అని చెప్పుకోవచ్చు. బాలక్కి ప్రధానత ఇంపార్టెన్స్ ఆఫ్ చైల్డ్ ప్రిన్సిపల్ అని కూడా చెప్పచ్చు దీన్ని. సో మోర్ దెన్ ఇక్కడ పూర్తిగా ఈ సిద్ధాంతం దేనికి బేస్ అయి ఉంటుంది అంటే ఎన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయో అవి చూసుకోండి ముందు. బాలక్కి ప్రధానత కా సిద్ధాంత, వ్యక్తిగత కార్య కా సిద్ధాంత, మొత్తం ఐ థింక్ 9 ఉంటాయి. रुचि का सिद्धांत, आत्मानुशासन का सिद्धांत, सामाजिक संबंधों का सिद्धांत, चरित्र निर्माण का सिद्धांत, स्वशिक्षा का सिद्धांत, स्वतंत्रता का सिद्धांत, सहयोग का सिद्धांत. సో డాల్టన్ యోజనకు సంబంధించి మొత్తం 9 సిద్ధాంతాలు. ఈ 9 సిద్ధాంతాల్లో మొట్టమొదటిది ఏంటి అనేది చూసుకోండి. సో ఫస్ట్ సిద్ధాంతం ఏంటి అంటే बालक की प्रधानता का सिद्धांत. डाल्टन योजना में बालक की प्रधानता होती है. అంటే ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని పిల్లవాడే ఇంపార్టెంట్, నాకి शिक्षक, टीचर కాదు. शिक्षक किसी निरंकुश विधि का प्रयोग करके उसे ज्ञानार्जन करने के लिए बाध्य नहीं करता. ఇలా చదువు, అలా చదువు, ఇది చదువు, అది చదువు అనే లీడర్షిప్ క్వాలిటీస్తో నిరంకుశత్వంగా ఇక్కడ టీచర్ గైడ్ చేయడం అనేది జరగదు. इसके विपरीत ఎలా చేస్తాడు చూడండి. इसके विपरीत वह बालक को स्वेच्छा से ज्ञान प्राप्त करने के लिए प्रोत्साहित करता है. न्यूयॉर्क इवनिंग पोस्ट के संपर्क के अनुसार डाल्टन योजना बालक को अपनी स्वाभाविक इच्छा के अनुसार कार्य करने वाली स्वयं की विधि से ज्ञानार्जन करने के लिए आमंत्रित करती है. डाल्टन योजना అనేది స్వాభావికంగా పిల్లవాడు స్వయం కృషిగా స్వయంగా అంటే దానికి కావాల్సిన అరేంజ్మెంట్ క్లాస్ రూమ్లో పెట్టడం అనేది జరుగుతుంది అని చెప్తున్న సిద్ధాంతం ఏంటి? మొత్తం 9 సిద్ధాంతాలు గుర్తుపెట్టుకోవాల్సిందే. బాలక్కి ప్రధానత సిద్ధాంతంలో బాలక్ స్వయం కార్యకర్త హై. ఇది టీచర్ కాదు. ఇలాగే అడుగుతాడు బిట్. ఎలా అడగచ్చు? ఇస్ యోజనాకే ఆధార్ పర్ బాలక్కి ప్రధానత హోతీ హై ना कि లేదా ఇలాగా डाल्टन योजना के इस सिद्धांत के आधार पर बालक की प्रधानता होती है ना कि शिक्षक की. किसी शिक्षक किसी निरंकुश विधि का प्रयोग करके उसे ज्ञानार्जन करने के लिए बाध्य नहीं करता. అంటే ఇది ఏ సిద్ధాంతం? బాలక ప్రధానత సిద్ధాంతం. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటది? बालक स्वयं ज्ञान प्राप्त करने के लिए प्रोत्साहित करने का डाल्टन योजना का सिद्धांत पहचानिए. సో ఇక్కడ చదివేటప్పుడు ఈజీగానే ఉంటుందండి. ఖచ్చితంగా 9 సిద్ధాంతాలు కంప్లీట్గా చూసేసరికి అప్పుడు కన్ఫ్యూజన్ అనేది మొదలవుతుంది. కాబట్టి डाल्टन योजना बालक अपनी स्वाभाविक इच्छा के कार्य करने वाली स्वयं की विधि से ज्ञानार्जन
करने के लिए आमंत्रित होता है లేదా ఆమంత్రిత करती है यह सिद्धांत बालक की प्रधानता का सिद्धांत ఒకటే గుర్తుపెట్టుకోండి బాలక్ की प्रधानता का सिद्धांत అంటే బాలక్ ఎప్పుడు కూడా ఇక్కడ జ్ఞానాన్ని స్వయంకృతంగా స్వాభావికంగా తన ఇచ్ఛాశక్తితో నేర్చుకుంటాడు రెండోది వ్యక్తిగత కార్య का सिद्धांत ఇదేం నేర్పిస్తుంది हेलेन को इस बात का पूर्ण विश्वास था कि कोई भी दो बालक समान नहीं होते వ్యక్తిగత కార్య का सिद्धांत వ్యక్తిగత కార్య का सिद्धांत ఈ సిద్ధాంతం ప్రకారంగా మనం చెప్పుకుంటూనే ఉంటాము जुड़वा भाई बहनों में भी समानता नहीं होती ఇది కరెక్టే కదా సో हेलेन पार्कस्ट కూడా అదే నమ్మారు अतः उसने अपनी योजना में व्यक्तिगत विभिन्नताओं के सिद्धांत पर अत्यधिक बल दिया परिणाम स्वरूप इस योजना में बालक को जो भी कार्य दिया जाता है वह उसकी रुचि क्षमता आवश्यकता के अनुकूल చూడండి అక్కడేమో బాలక ప్రధానత సిద్ధాంతంలోనేమో స్వేచ్ఛా రూపంతో స్వేచ్ఛాపూర్ణంగా జ్ఞానాన్ని సంపాదిస్తే ఇక్కడ ఆ స్వేచ్ఛలో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటి రుచి తన యొక్క క్షమత తన యొక్క ఆవశ్యకత ప్రతి ఇద్దరు పిల్లలు కూడా ఒకే అవసరాన్ని కలిగి ఉండరు ఒకే ఇంట్రెస్ట్ని కలిగి ఉండరు ఒకే క్షమతని కలిగి ఉండరు ఈ గుర్తుపెట్టుకుంటే అప్పుడు వ్యక్తిగత కార్యక సిద్ధాంతం అనేది గుర్తుకొస్తుంది रुचि क्षमता आवश्यकता का अनुकूल अनंगाने व्यक्तिगत कार्य का सिद्धांत वह कितना और कैसा कार्य करेगा बालक कितना कार्य करेगा कैसा कार्य करेगा यह उसकी क्षमता पर निर्भर होती है कार्य करने में उसके ऊपर कोई प्रकार की किसी प्रकार की प्रतिबंध नहीं होता फलस्वरूप मेधावी छात्र చూడండి फलस्वरूप मेधावी बालक या मेधावी छात्र तीव्र गति से एवं मतिमंद बालक मंद गति से अपने कार्य को करते हैं इलागे अड़ुगुताडु बिट एट्लागा रुचि क्षमता आवश्यकताओं के अनुसार डाल्टन योजना का यह सिद्धांत क्या है क्लियर गा चेप्पाली अंटे बालक अपनी रुचि क्षमता और आवश्यकताओं के अनुकूल कार्य करता है यह डाल्टन योजना के इस सिद्धांत के अंतर्गत आता है व्यक्तिगत कार्य के सिद्धांत पैन एवं చెప్పుకున్నాము डाल्टन योजना बालक को अपनी स्वाभाविक इच्छा के अनुसार कार्य करने की स्वाभाविक इच्छा के अनुसार అలానే स्वेच्छा के अनुसार ज्ञान प्राप्त करना स्वेच्छा के अनुसार रुचि क्षमता आवश्यकता అనేది వ్యక్తిగత అలానే మా ఇంకొక క్వశ్చన్ కూడా పడే అవకాశం ఉంది ఇక్కడ ఏంటది బాలక చూడండి मेधावी बालक तीव्र गति से कार्य करता है मंद बालक मंद गति से अपने कार्यों को करता है डाल्टन योजना के आधार पर यह सिद्धांत पहचानिए అంటే ఏమని చెప్పాలి यस व्यक्तिगत कार्य का सिद्धांत नेक्स्ट मूडोदी एंटी अंटे रुचि का सिद्धांत डाल्टन योजना में बालक की रुचि की ओर विशेष ध्यान दिया जाता है यदि उसे किसी विषय में अरुचि होती है तो इसके कारणों को खोजकर दूर किया जाता है अपने कार्य या अध्ययन के किसी विषय में रुचि लेकर ही बालक ज्ञान के पद पर अग्रसर कर सकता है చూడండి డిఫరెంట్ ఏంటి రుచి క్షమత ఆవశ్యకత వ్యక్తిగత కార్య సిద్ధాంతం అయితే రుచి ఉత్పన్న करना ఒకవేళ ఏదైనా విషయం పట్ల ఆడికి ఇంట్రెస్ట్ లేకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఆ కారణాలని దూరం చేసి అతన్ని ఇంట్రెస్ట్ जब बालक में रुचि होती है तब मानसिक रूप से अधिक उत्सुक अधिक सावधान अपने अध्ययन के समय उत्पन्न होने वाली किसी कठिनाई पर विजय प्राप्त करने के लिए अधिक समर्थ होता है इधे अड़गुच्चु डायरेक्ट जब बालक में रुचि होती है तब मानसिक रूप से अधिक उत्सुक లేదా बालक मानसिक रूप से अधिक उत्सुक अधिक सावधान में
अपने अध्ययन के समय उत्पन्न होने वाली किसी कठिनाई पर विजय प्राप्त करने के लिए अधिक समर्थ होता है। यह किस सिद्धांत के अनुसार आता है అంటే రుచి का सिद्धांत। సో రుచి లేకపోతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం। నెక్స్ట్ ఆత్మానుశాసన का सिद्धांत చూడండి, ఆత్మానుశాసన का सिद्धांत का अति उच्च स्थान डाल्टन योजनाలో ఉంది। इस संबंध में मिस रेनी ने लिखा कि बालक को स्वतंत्रता के साथ उत्तरदायित्व दिया जाता है। इंडिपेंडेंट తో పాటు తన యొక్క लीडरशिप కూడా धीरे धीरे उसे बाह्य नियमों से मुक्त करके उसके आत्मनियंत्रण की शक्ति का विकास किया जाता है। గ్రాడ్యువల్గా గైడ్లైన్ చేసేదంతా కూడా మొత్తం కట్ చేసేసి తను సేఫ్ జోన్లో తన డిసిషన్స్ అన్నీ కూడా తనకు తానుగా తీసుకునే విధంగా తీర్చిదిద్దే సిద్ధాంతమే ఆత్మానుశాసన का सिद्धांत అని చెప్పి రేనీ చెప్పారు। फलस्वरूप कुछ समय के उपरांत उसमें आत्मानुशासन का गुण पूर्ण रूप से विकसित हो जाता है। वह यह समझने लगता है कि वह अपनी स्वतंत्रता का प्रयोग अपने उत्तरदायित्व को पूर्ण करके ही कर सकता है। इसके अलावा वह अपने कार्य में इतना व्यस्त रहता है कि वह अन्य बालकों के स्वतंत्रता में बाधा डालने की बात सोच भी नहीं पाता। जर्मन में यह बात सर्वविदित डाल्टन विद्यालयों में शिक्षा प्राप्त करने वाले छात्रों में आत्मानुशासन का प्रशंसनीय गुण होता है। इसलिए म्यूनिक और हिडलबर्ग के विद्यालयों ने डाल्टन स्कूल से आने वाले छात्रों को प्रवेश परीक्षा से मुक्त कर दिया है। म्यूनिक అండ్ హిడల్బర్గ్ అనే విశ్వవిద్యాలయం ఏవైతే ఉన్నాయో అవి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా తీశారు డాల్టన్ యోజన నుంచి। ఎందుకు అట్లా తీయడం అనేది జరిగిందంటే వాళ్ళు ఆత్మానుశాసన యొక్క లీడర్షిప్ ఆ స్కూల్ యొక్క ఆ పద్ధతిలోనే ఉంది డాల్టన్ స్కూల్స్లో అని చెప్పి బాలకు ఇక్కడ బిట్ ఎలా पड़े अवकाशम ఉంటుంది। बालक को स्वतंत्रता के साथ उत्तरदायित्व दिया जाता है। चूडंడి उत्तरदायित्व दिया जाता है। वह धीरे धीरे उसे बाह्य नियमों से मुक्त करके उसके आत्म नियंत्रण को शक्ति का विकास किया जाता है। यह है सिद्धांत डाल्टन योजना का सिद्धांत आत्मा अनुशासन का सिद्धांत। చూడండి ఇక్కడ ఫస్ట్ సిద్ధాంత ఏంటి అనేది ఒక్కసారి రివర్స్ చేసుకోండి। ఫస్ట్ సిద్ధాంత బాలక్ కి ప్రధానత का सिद्धांत ఇక్కడ స్వేచ్ఛా రూపంతో జ్ఞానాన్ని పొందుతాడు। తర్వాత వ్యక్తిగత కార్య రుచి క్షమత ఆవశ్యకత రకరకాల పిల్లల్లో రకరకాల అంశాలు ఉంటాయి, దాన్ని మ్యాచ్ చేయండి। నెక్స్ట్ రుచి అనేది కల్పిస్తారు। ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణాలు చూసి మరి సో ఇక్కడ ఇంట్రెస్ట్ తోటి పని చేపిస్తారు। నెక్స్ట్ ఆత్మానుశాసన దేనివల్ల వస్తుంది? లీడర్షిప్ వల్ల। అంటే తనకి ఇండిపెండెంట్తో పాటు లీడర్షిప్ అనే బాధ్యత ఇవ్వడం వల్ల అతడు ఎవరిని కూడా డిస్టర్బ్ చేసే విధంగా ఉండడు। అటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచే ప్రయత్నం అయితే చేస్తారు। అది ఇక్కడ ప్రాతిపదిక। నెక్స్ట్ చూస్తే సామాజిక संबंधों का सिद्धांत। सामाजिक संबंधों का सिद्धांत डाल्टन योजना सामाजिक संबंधों के सिद्धांत को मान्यता देती है। डाल्टन विद्यालय में बालक अन्य बालकों के साथ रहकर विभिन्न प्रकार के अनुभवों का संचय करता है। वह अपने विद्यालय जीवन में उसी प्रकार के संबंधों का निर्माण करता है जिस प्रकार के वह अपने भावी जीवन में स्थापित करेगा। చూడండి అంటే తాను జీవితంలో తన యొక్క సామాజిక జీవితంలో ఏ రకమైన అంశాలని ప్రతిపాదన చేస్తాడో అటువంటి అంశాలను ఈ డాల్టన్ విద్యాలయాల్లో పూర్తిగా సహకరిస్తూ సమాజంతో పిల్లవాడిని ఏకీభవించేటట్టుగా పిల్లవాడిని సమాజంతో నేర్పించే విధంగా సమాజానికి పనికొచ్చే విధంగా సమాజ కార్యకలాపాలను తీసుకొచ్చి ఈ విద్యాలయంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది। ఇది डाल्टन योजना। ఈ యొక్క बालक संसार के वास्तविक जीवन की समस्याओं को समझदार बनता है। చూడండి अकर्मण्यता की निरर्थकता को समझता हुआ
और परिश्रम के पुरस्कारों का करता है, वह जीवन का अंग होता है। इन संबंधों में तनिक असत्यता एवं కృత్రియోగ్యత అంటే ఇక్కడ సేమ్ సొసైటీలో ఏ రకంగా ప్రవర్తిస్తాడో ఆ రకంగా ఇక్కడ నేర్పించి వదులుతారనమాట అండి. అదే ఈ సిద్ధాంతం యొక్క ప్రాధాన్యత. సో సామాజిక సంబంధం ఒక సిద్ధాంతం ఐడెంటిఫై చేయడం. చూడండి, మ్యాటర్ చూసుకోండి. ముందు క్వశ్చన్ని ఐడెంటిఫై చేస్తే క్వశ్చన్ మనకి ఏమి ఇస్తుంది? రుచి ఇస్తుందా, లేదా విభిన్న రుచితో పాటు క్షమత, ఆవశ్యకత అనేవి ఇస్తుందా, లీడర్షిప్ ఇస్తుందా, లేదా సమాజ సంబంధాలని చూపిస్తుందా, లేదా మనకి వ్యక్తిగత విభిన్నతల్ని చూపిస్తుందా, లేదా స్వేచ్ఛాయుతమైన పనిని సూచిస్తుందా? దాన్ని బట్టి ఈ సిద్ధాంతాలు ఖచ్చితంగా సిద్ధాంతాల మీద ఎక్కువసార్లు డాల్టన్ యోజనలో కావచ్చు, శిక్షణ పద్ధతి సిద్ధాంతాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది ఎక్కువ సార్లు జరిగిన విధానము. కాబట్టి మీరందరూ కూడా సో ఈ ప్యాటర్న్ని పాటిస్తేనే బాగుంటుంది. చిత్ర నిర్మాణ కా సిద్ధాంతం चरित्र निर्माण का सिद्धांत चूँगी डाल्टन योजना बालक के चरित्र निर्माण के सिद्धांत पर अपना ध्यान सदैव केंद्रित रखती है। इस लक्ष्य की प्राप्ति के लिए यह बालक को व्यक्तिगत और सामूहिक रूप से विविध कार्यों की संपन्न करने के लिए प्रोत्साहन किया जाता है। అంటే వ్యక్తిగతంగా సామూహికంగా కొన్ని క్రియలని వ్యక్తిగతంగా కొన్ని క్రియలు ఉంటాయి, సామూహికంగా కొన్ని క్రియలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే వ్యక్తిగత కార్యాల్లో కష్టపడతాడో, సామూహిక కార్యాల్లో కష్టపడతాడో, ఉత్తరదాయిత్వం, पहल कदमी, लीडरशिप, आत्मनिर्भरता, युक्तिपूर्ण आदि गुणों का निर्माण ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే తను ఇండివిజువల్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడో, తను సమూహంగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడో, అప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఏ పనిని నేను చేయగలను అని చెప్పి పహల్ కదమి, దట్ మీన్స్ నేనున్నాను అని చెప్పి ముందుకు రావడం. ఆత్మనిర్భరత, తన చేసే పని మీద తనకి విశ్వాస్, కాన్ఫిడెంట్గా पन చేయడం. युक्तिपूर्णता आदि गुणों का निर्माण करना. सामूहिक कार्यों से उसमें सहायता, सहयोग, सहानुभूति, सद्भावना, సౌహృదయత, స్వాభావికత. సో సార్ ఇవి చదవడానికి మ్యాచ్ చేయడానికి అక్కడికక్కడ ఈజీగానే ఉంటుంది, కానీ మనకి బిట్ అడిగేటప్పుడు డిఫరెంట్గా ఉన్నదే అడుగుతాడు. పైగా ఇవి మనం చదివింటే అక్కడ సిద్ధాంతాన్ని ఈజీగానే చేస్తాము. ఎప్పుడు ఇది మనం చదివి ఉంటే అక్కడ సిద్ధాంతాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తాము. మనం చదవనప్పుడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ విననప్పుడు అక్కడ అసలు ఆ సిద్ధాంతాలు పేర్లే కొత్తగా కనిపిస్తాయి. ఏవో కొత్తగా ఉన్నాయి అని మైండ్ ప్రశ్నించిందా, అయిపోయిందా బిట్ నీకు. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రతి టాపిక్ని 1-2 సార్లు చదవడం ఇంపార్టెంట్. स्वशिक्षा का सिद्धांत डाल्टन योजना का इस सिद्धांत का अनुमोदन करती है कि बालक अपने स्वयं के प्रयास से ही शिक्षा ग्रहण करता है. स्वयं के प्रयास से స్వేచ్ఛగా జ్ఞానాన్ని అనుభవిస్తూ పని చేయడం వేరు. స్వయం కే ప్రయాస సే శిక్షా గ్రహణ కర్నా. స్వయం కే ప్రయాస సే శిక్షా గ్రహణ. ఇక్కడ శిక్షా గ్రహణ అంటున్నాడు చూడండి, శిక్షని పొందడం ఏది? స్వయంగా. సో అలాగే अतः यह ज्ञान अर्जित करने का उत्तरदायित्व छात्र पर रखती है. वह शिक्षक के पद प्रदर्शन, अपने साथियों की सम्मति एवं पुस्तकों के अध्ययन एवं वस्तुओं के अवलोकन स्वयं को शिक्षा प्राप्त करता है. नेक्स्ट, स्वतंत्रता का सिद्धांत. डाल्टन योजना स्वतंत्रता का सिद्धांत का समर्थन करती है. स्वतंत्रता, इंडिपेंडेंट का सिद्धांत, यह बालक को अपने व्यक्तित्व का विकास करने के लिए अपनी आंतरिक प्रकृति के अनुसार कार्य करने की पूर्ण स्वतंत्रता प्रदान करती है. स्वतंत्रता प्रदान చేయడం. कार्य करते समय उसके ऊपर समय सारणी, कक्षा नियमों, वार्षिक एवं अर्धवार्षिक परीक्षाओं एवं विभिन्न विषयों के निर्दिष्ट घंटों का कोई संबंधित नहीं होता. इसका कारण बताते हुए हेलन ने लिखा कि साहित्य या सांस्कृतिक दृष्टिकोण
से छात्रों को किसी विषय पर जिसमें वह संलग्न अपने कार्य को बिना किसी बाधा के जारी रखने के स्वतंत्रता बनाना चाहिए। సో ఇక్కడ పూర్తిగా ఏంటి, ఇండిపెండెంట్గా ఆలోచిస్తాడు. తన యొక్క కార్య విధి ఏంటి, కార్య ప్రణాళిక సంబంధించిన సమయ సారిణి కావచ్చు, క్లాస్ రూమ్ నియమాలు కావచ్చు, అవేమి ఇక్కడ తను ఇబ్బందికరంగా పెట్టుకోడు. పూర్తిగా తన యొక్క ఆలోచన విధానాన్ని వాటికి తగ్గట్టుగా అమలు చేసుకుంటూ స్వతంత్రంగా डिसीजंस తీసుకుంటూ ముందుకి వెళ్ళడం అనేది జరుగుతుంది। साहित्यिक सांस्कृतिक दृष्टिकोण से छात्र को किसी विषय पर जिसमें वह संलग्न है अपने कार्य को बिना किसी बाधा के जारी रखने के लिए स्वतंत्र बनाना चाहिए। स्वतंत्रता का ఖచ్చితంగా ఇది ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు సిద్ధాంతాన్ని। सहयोग का सिद्धांत, डाल्टन योजना का अंतिम सिद्धांत है सहयोग का सिद्धांत। किसी చూడండి मिस हेलन ने इस सिद्धांत को सामाजिक जीवन का अंत्यक्रिया कहा है। उसके विचारानुसार विद्यालय समाज के अनुभवों को तभी प्रतिबंधित कर सकता है जब उसके सब अंग समूह एक दूसरे के प्रति वैसी ही घनिष्ठ संबंध स्थापित करें जैसी के समाज में पाए जाते हैं। तो बालक विद्यालय में ऐसी संबंधों को किस प्रकार स्थापित करता है, इस पर प्रकाश डालते हुए मिस हेलन ने कहा, डाल्टन योजना द्वारा ऐसी परिस्थितियां का निर्माण किया जाता है कि उनमें रहने वाला छात्र आनंद लेने के लिए मजबूर होकर समाज के सदस्य के रूप में कार्य करता है। సో ఇక్కడ సామాజిక జీవన విధానంలో ఒక పార్టే సహయోగం, అంటే ఒకరికి ఒకరి సహాయం విద్యాలయాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, తన యొక్క అనుభవాల్ని ఏ రకంగా క్రియేట్ చేసుకుంటున్నాడో, ఆ అనుభవాలు ఏం చెప్తున్నాయో వాటిని ఒక చోట ఏకీకృతం చేసి వాటి ద్వారాగా ఇతరులతో సమావేశం అయినప్పుడు ఇతరులకు నచ్చిన విధంగా చాలా చక్కటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా సొసైటీలోకి వెళ్ళే విధంగా ఉంటాడు। విద్యాలయంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడు। సో ఇక్కడ చెప్పాను కదా, డాల్టన్ యోజన అనేది సామాజిక విధానాన్ని డైరెక్ట్గా విద్యాలయంలో చూపించడం అనేది జరుగుతుంది। సో ఇది మరి డాల్టన్ యోజనకు సంబంధించిన ఈ యొక్క సిద్ధాంతాలు। నెక్స్ట్ మరి ఇంకొక టాపిక్ ఏది, అసలు ఈ యోజన యొక్క ప్రయోగం ఏంటి, అలానే ఈ యోజన యొక్క గుణదోషాలు ఏంటి అనే దాన్ని ఇంకొక వీడియోలో మనము చెప్పుకుందాము। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్।